నానేమో పండ్లు తెచ్చిందిరా. ఏం పండ్లు అత్తమ్మ? తిందామా? పండ్లు కాదమ్మా, ఇవి కూర వండడానికి జిటపట కాయలు తెచ్చిన. ఇప్పుడు వండుతలేరు, ఎవ్వరు వండుతలేరు, కానీ ఇంకా నేనైతే మీకు వండి చూపిస్తా, మీరు కూడా వండుకొని తినాలి. ఇంకా ఇప్పుడైతే ఇగో జిటపట కాయలు, ఇవి జిటపట కాయలు. ఇంక ఇవి కూర వండుకుంటారు. ఇవి నేను వండి చూపిస్తా. సేమ్ కాకరకాయ ఏ మాదిరి కొంటారో ఇంకా ఇది కూడా అట్లనే వండుకోవాలి. సేమ్ కాకరకాయ ఎట్లా ఉంటుందో ఇది కూడా అట్లనే ఉంటుంది, కాకరకాయ లెక్కనే. ఇంకా ఇది అన్ని చోట్ల ఉండయి, ఎన్నో ఒక తాన ఇగో మా సైడ్ అవుతున్నాయి. నేను ఇది వండి చూపిస్తా. షుగర్కైనా బీపీకైనా ఇంకా దగ్గుకు దమ్ముకు ఇంకా ఇవి ఎంత మంచిదో ఇది. ఇంకా డాక్టర్లు వేసిన డాక్టర్లు రాసిన టాబ్లెట్లు అంతే, ఇది కూడా అంతే. గ్యాసుకు కూడా పనిచేస్తాయి. ఇవి తెంపితే పాలు వెళ్తాయి. ఇవి అయితే తెంపుదాం. ఇక అన్నీ ఇక ఇట్లా డబల్గా వస్తాయి. ఇవి డబల్ ప్రతి కాయ డబల్గా వస్తుంది. ఇగో డబల్. ఇంకా ఇవి అడవిలో కాసేటివి. ఒక పుచ్చు కానీ ఒక పురుగు కానీ ఏది ఉండదు. మనం వండుకొని తింటే మనకి ఎలాంటి రోగాలు ఉండవు. అడవి కూరగాయలు వండుకొని తింటే, అడవిలో వండేటివి కూరగాయలు వండుకొని తింటే మనకి ఎలాంటి రోగాలే కానీ నొప్పులే కానీ మోకాళ్ళ నొప్పులైనా ఇంకా చేతులు కాళ్ళు గుంజడము నడుములు గుంజడము ఇవన్నీ ఏవి ఉండవు. ఈ మందుల వల్ల మనకు అన్ని రోగాలు వస్తున్నాయి. ఇళ్ళల్లో పెట్టుకున్న కూరగాయలు ఆనకాయలైనా దొండకాయ చెట్టు అయినా ఆనకాయ చెట్టు అయినా కాకరకాయ చెట్టు అయినా పొట్లకాయ చెట్టు అయినా ఇంకా ఏది కానీ మనము ఇళ్ళల్లో పాదులు చేసి ఇత్తులు పెట్టుకునేది. ఇంకా ఇండ్ల మీదనో దడుల మీదనో కొన్ని కంపల ముండ్లు కొట్టుకొచ్చేసో అవి కాపించుకొని తింటే ఆ తిన్నప్పుడు ఏ రోగాలే లేకుండే. ఇంక ఇప్పుడు అన్ని రోగాలే అవుతున్నాయి. ఎందుకంటే మనం తినేది అడవి కూరగాయలే తినాలి, ఓపికన్నంత వరకు చేసుకొని తినాలి. ఇవి అమ్మను కూడా అమ్ముతారు, సిటీలో అయితే అమ్ముతారు. కొనుక్కొచ్చుకొని అయినా ఓపికన్నంత వరకు చేసుకొని తినాలి. నానేమో పండ్లు తెచ్చిందిరా. ఏం పండ్లు అత్తమ్మ? తిందామా? పండ్లు కాదమ్మా, ఇవి కూర వండడానికి జిటపట కాయలు తెచ్చిన. జిటపట కాయలా? వెరైటీగా ఉన్నాయి అత్తమ్మ. పాలు వస్తాయి, పాలే వెళ్తాయి. అవునా? జత ఇగో అట్లుంటాయా? ఇట్లా కాస్తాయి. ఇగో ఇది కాడ. తింటారా ఇది కూర? కాకరకాయ కూర లెక్కనే ఉంటది. అవునా? నేను అనుకుంటున్నా ఏమో పండ్లేమో అడవిలా తెస్తున్నావు అని నేను అనుకున్నా. కాడ ఇట్లుంటది. అయితే డైరెక్ట్ తినరా? తినరు. మరి ఎట్లా చేస్తారో ఏంటిదో అన్ని చూపిద్దాం అత్తమ్మ. వండుదామా? చూపిద్దాం. సరే వండుదాం. వండుదాం. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏమా కుకింగ్స్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. చూసిరు కదా, ఇప్పుడే అత్తమ్మ అడవికి వెళ్ళి జిట్టపట్ట కాయలంటే నాకు కూడా తెలియదు, కొత్త. మీకు కూడా తెలియకుండా వచ్చి చాలా మందికి. పాతకాలంలో అత్తమ్మ వాళ్ళు మీ అమ్మ వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. సరే, ఇప్పుడైతే ఇవి వండుతారంట, మీకు కూడా చూపిద్దాం అనేసి అయితే నేను వీడియో చేపిస్తున్నా అత్తమ్మతోటి. ఓకే, ఇప్పుడైతే చేద్దాం అత్తమ్మ. ఫస్ట్ ఉడకబెట్టుకొని ఇలా కొంచెము ఇలా దూది లెక్కెళ్తాయి, అది తీసేసి మంచిగా 2 వల్గా చేరి కోసుకొని ఉడికినాక ఉడకబెట్టినాక అవి ప్రాసెస్ చూద్దాం. కాడ
ఇది కట్ చేసుకొని ఇప్పుడైతే మంచిగా ఇప్పుడైతే ఉడకబెట్టుకుందామని ఇంకా కూర పిండిలు వేసుకున్నా. ఇట్లా మంచిగా ఇట్లా దులుపుకొని ఇంకా ఒకసారి 2 సార్లు కడుక్కొని పొయ్యి మీద పెట్టుకుందాం. ఒక అర్ధ పావుకు కొన్ని ఎక్కువ ఉంటాయి, అల్లుగా ఉంటాయి కదా, ఎక్కువ వస్తాయి. పెట్టుకుందాము. కడుక్కొని ఫస్ట్ కడగాలి. డైరెక్ట్ అట్లే పెట్టుకోవద్దు, దుమ్ము అంత ఉంటది కదా. ఇంక ఇవి ఏ మందులు వేయకుండా పెరిగినాయి కదమ్మా అడవిలో? ఏ మందు వేయకుండా ఎనుగుల మీదనే వస్తాయి. కంపముండ్లు ఏడా అయితే కొట్టి వేస్తారో అన్నే వస్తాయి. ఈ కాయల తీగ అట్లా వస్తాయి, తీగ లెక్కనే వాడుతుంది. 3 సార్లు కడుక్కున్నా. ఫ్రెష్గా అయినాయి అంటే ఇప్పుడు దుమ్ము నూనె అన్ని పడతాయి కదా, అడిగి పని. దీనికి సరిపడా నీళ్ళు పోసుకొని పెట్టుకున్నాము. ఈ కాయలు నీకు ఎట్లా తెలుసు అత్తమ్మ? అసలు కాయలు ఎట్లా తెలుసు? ఈ కాయలు మా అత్తలు తెచ్చేది అప్పట్లో. నేను చిన్నగా ఉండగా మా అత్త, మా చిన్నత్త, ఇంకో నడిపత్తమ్మ, ఇంకా ముగ్గురు కదా వీళ్ళు తెచ్చి వండుతుంటే ఇవి తింటారా, ఈ కాయలు కూర వండుకొని తింటారా, ఇక అమ్మోళ్ళు ఇక్కడ ఇక అట్లా వండేది. నడిపత్తమ్మనైతే బాగా వండేది. నడిపత్తమ్మ ఇవి వండేది. బోడకాకరకాయ అని ఉంటుంది, అది అడవిలోనే కాస్తుంది, అది వండేది. ఇంకా ఆదండకాయలు ఉండేది, కటారమోనేరు కూర, అవి అది ఏంది పొలం పొంటి, బావుల కాడ పొలం పొంటి, ఏంది ఇది ఒరాల పొంటి, ఒరాలు ఉంటాయి కదా, ఆ ఒరాల పొంటి మొలిసేది కటారమోనేరు కూర. ఇంకా అది తెచ్చి మంచిగా ఉండేది. బంకొంటి కూర కానీ ఇంకా పచ్చకూర, ఏ కూర అయినా, మడికట్ల పొంటి చేన్లు పోసినాక మొలిచేది అది, ఆ మడికట్ల పొంటి, బచ్చల కూర, ఇది దొగ్గల కూర, ఇవన్నీ పాయల కూర, సన్న పాయల కూర, అది వేరే ఉండేది. ఇప్పుడు ఈ గంగవాయిలు కాదు, సన్న పాయలు. ఉడుకుతున్నాయి అత్తమ్మ? ఇప్పుడే మంట ఎక్కువ తగులుతుంది కదా, ఉడికినాక ఇక చపాతీలలో కూడా తినొచ్చు అత్తమ్మ? చపాతీలో తినొచ్చు, అన్నంలో తినొచ్చు, దేంట్లోనైనా తినొచ్చు. ఇది ఆరోగ్యానికి మంచిది అన్నప్పుడు దేంట్లోనైనా తినాలి, కంపల్సరీ తినాలి. 2 ఉల్లిగడ్డలు అయితే పోయమ్మా. ఉల్లిగడ్డలు పోయా? పోయి అది ఉడికేలోపు ఉల్లిగడ్డ కోసుకుంటే పొయ్యి వేసుకోవచ్చు. ఉడికినాయి అమ్మా, ఉడికినాయి. తొందరగానే ఉడుకుతాయి. నీళ్ళు కోసం 5-10 నిమిషాలలో ఉడుకుతాయి. మంచిగా ఉడకబెట్టుకున్నా. ఇంక ఇవైతే ఒలుసుకుందాము. ఉడకబెట్టుకున్నా ఇవైతే ఒలుసుకొని పక్కకు పెట్టుకొని ఫస్ట్ ఉల్లిగడ్డ గోలుదాం. ఇట్లా ఉడుకుతాయి, మంచిగా ఉడికినాయి. ఇంకా నేనైతే మీకు వండి చూపిస్తా, మీరు కూడా వండుకొని తినాలి. ఇక నూనె అయితే పోసుకుంటున్నా, వేడి అయింది. కొంచెము జీలకర్ర వేసుకుందాము. నూనె వేడి అయింది. జీలకర్ర వేసుకున్నాక ఉల్లిగడ్డ వేసుకుందాం. ఒకసారి మంచిగా ఇట్లా ఎర్రగా అయ్యేదాకా కలుపుకుందాం. ఉల్లిగడ్డ అయింది. ఇంకా ఇవి అయితే వేసుకుంటున్నాము. జిట్టపట్ట కాయలవి, కాకరకాయ లెక్క అయింది. ఒక చాయ్ చెంచా అంతా అల్లం వెల్లిగడ్డ,
కొంచెము చెంచా కొంచెం తక్కువ పసుపు. మంచిగా ఇగో ఇట్లా నింగలాల మీద మంచిగా ఇక అది ఉడుకుతుంటుంది. జర అయినాక కొంచెం కారం వేసుకుందాం. ఇక కొంచెం కలుపుకొని కమ్మగా వాసన వస్తుంది. నాకైతే కొంచెం కారం వేసుకుందాం. ఇగో కారం అయితే వేసుకుంటున్నా. కూరకు తగ్గట్టు వేసుకోవాలి. ఇగో ఇంత ఉప్పు. ఇక కొంచెం వాటర్ పోసుకొని ఇక జరసేపు మూత వేద్దాం. ఒక గుగ్గులు ఉడికినాక చింతపండు పిసికి పోసుకుందాం. అద్దపావుకు కొంచెం ఇగో ఈ చింతపండు వేసుకోవాలి. చెటాకు కంటే తక్కువ. ఇక ఇది చిక్కగా విసుక్కొని కూర ఉడికినాక పోసుకుందాం. ఇగో చింతపండు అయితే మామూలుగా కొన్ని నీళ్ళు వేసారు పోసుకున్నాం కదా, అది దగ్గరికి అయినాక ఇగో ఇట్లా ఇంకా పోసుకుందాం. ఇక మెంతి పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. నాకైతే ఊరీలు వస్తున్నాయి. తినాలి. ఇక రెడీ అయ్యింది. ఇక దించుకుందాము. ఇక టేస్ట్ చూసేది ఒకటే ఉంది. కమ్మగా వాసన వస్తుంది. వాసన గుమ్ముతుంది. జిటపట కూర అయితే రెడీ అయిపోయింది. జిటపట కాయల కూరనంట రెడీ అయింది. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం. ఇంకా ఓకే, టేస్ట్ చూసి చెప్తాను. వేస్తున్నా చాలు. ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నా. నేనైతే ఫస్ట్ టైం కాయ పెట్టుకోవచ్చు. అతని పెట్టుకొని తినొచ్చు. అన్నిటికీ మంచిది. ఇంకో చిట్టులు కూడా ఉంటే అప్పుడు తినబెడితే తినది. చూస్తున్నాను. ఇంకా ఇప్పుడు ఎట్లా తింటుంది చూడు. సూపర్ ఉందమ్మా. కమ్మగా ఉంటుంది. దేనికైనా మంచిది. చింతపండు వేసినట్టు ఉంది. బీపీ షుగరు అన్నీ ఏది ఉన్నా కానీ ఈ కూరలు వండుకొని తినాలి. అడవిలో కాసిన కూరగాయలు వండుకొని తినాలి. బాగుంది. నిజంగా సూపర్ ఉంది అసలు. నువ్వైతే ఫస్ట్ తిను. కాయలు కూడా బాగున్నాక చెప్పు. చాలా బాగా చేసింది అత్తమ్మ. చూసి ఎంత బాగా వండిందో. మంచిగా మసాలాలు అన్నీ బాగున్నాయి అత్తమ్మ. మసాలా కర్రీ టైప్ అయిందనమాట. సేమ్ సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకుని తినండి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా హెల్దీ. ఎందుకంటే ఇది మెయిన్ ఏంటంటే దీని గురించి ఇది మనం మందులేసి అది వేసింది కాదు. ఆర్గానిక్గా అదంతలో అదే అడవిలో అదే ఇట్లా చెట్ల కంపల మీద పారుకుంటూ పోతుందంటే అట్లా న్యాచురల్గా కాబట్టి ఇంకా అత్తమ్మతోటి ఈ కాయలు వండుకొని తింటారు అని ఎవరో చెప్తే ఇంకా అత్తమ్మ వెంబడే తీసుకొచ్చింది అనమాట. మంచిది కదా. మా అత్తమ్మలు చెప్తే కాదు, ఇంకా ఇంకా అత్తమ్మకి ఒక దగ్గర కనిపించిందంట. అయ్యో ఈ కాయలు చాలా రోజులే కదా అప్పుడు అత్తమ్మలో ఉండేది అన్నట్టు తీసుకొచ్చి నాకైతే టేస్ట్ చూపించింది వండి. ఇంకా ఇంకెందుకు మీరు లేటు, మీరు కూడా ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేసుకోండి. షుగర్ బీపీ వాళ్ళైతే అదేంటి బోడ కాకరకాయలైనా అడవి కాకరకాయనైనా ఈ జిటపట కాయ కూరనైనా ఇంకా బాగుంటుంది. ఓకే అండి, ట్రై చేసుకొని తినండి ఒకసారి. హెల్దీగా అయితే మనం మిస్ చేసుకోవద్దు కాబట్టి చాలా మంది దొరకకుండొచ్చు. ఎందుకంటే అడవిలో ఉండే ఊర్లలో పోతే దొరుకుతాయి నాన్న. అందరు సిటీలు ఉంటోలే కారుగా నాన్న. ఊర్లలో పోతారుగా. ఊర్లలో ఖచ్చితంగా దొరుకుతాయి ఇవి కాయలు. ఎట్లయినా దొరుకుతాయి అడవిలో. ఊర్లలో అంటే బావుల పొంటి అయినా బావుల పొంటి వాడుతుంది. ఎనుగులు వేస్తారు కదా, ఎనుగు వేస్తే ఎనుగుల పొంటి వాడుతుంది అనమాట మంచిగా. ఇంకా ఊర్లో విలేజ్ లో ఉన్న వాళ్ళకైతే ఈ కాయలు అయితే కంపల్సరీ దొరుకుతాయి. ఇంకా ఒక్కసారి ట్రై చేసుకొని తినేసేయండి. ఓకే, తమ టేస్ట్ కూడా తమ నువ్వు కూడా డైరెక్ట్ కూడా తినొచ్చు. ఎట్లుంది?
అత్తమ్మ నువ్వు కూడా టేస్ట్ చూడు. బాగుంది. లేదంట ఇప్పుడైతే టేస్ట్ చూపిస్తున్నాం. చూడొత్తమ్మ మరి అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెంట్ ఉందా? అయితే చిన్నగా ఉండంగా ఏంది అయినా నా పెళ్లి అవ్వడమే 15 సంవత్సరాలకు అయింది. కానీ అదే సంవత్సరం ఇది తింటారో తినరో అనుకున్నాను నేను. కానీ మా అత్త మామిడి చెట్టు పడితే ఆ మామిడి చెట్టు కడికి వస్తుంటే ఎంగు మీద వారిందంట చెట్టు, తెప్పుకొచ్చి వండింది ఈ కాయలు. అప్పుడు చూసిన అప్పుడు ఎట్లుందో అట్లనే ఉంది. కాకపోతే మధ్యనే తినుడు బంద్ చేసినాం. కానీ ఇప్పుడు హెల్త్కి మాత్రం ఇదే మంచిది. ఉన్నాయో లేవో అనుకున్నాం కదా. ఉన్నాయో లేవో అయినా కనిపిస్తలేవు కదా సరిగా, అన్ని తీసేసి కనిపిస్తలేవు చెట్లు. కానీ సూపర్ అయింది కూర అయితే. సేమ్ కాకరకాయ కూర వండుకున్నట్టే, వేరే ఏం ఉండదు. కానీ కాకరకాయ కూర వండుకున్నట్టే చింతపులుసు వేసి జీలకర్ర మెంతుల పొడి వేసి వండుకునేది అంతే. నాకైతే ఫుల్ నచ్చింది. బాగుంది కూర అయితే. బాగుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఊర్లలో పోతే మీ అత్త కానీ ఎవరైనా బావుల కాడికి పోయినప్పుడు, అమ్మలు కానీ అత్తలు కానీ ఊర్లలో చేను కాడికి పోయినప్పుడు దొరికితే వండి పెట్టమని తెచ్చి వండుకోరు. ఓకే చెప్పురి, ఒకసారి ట్రై చేసుకొని చూసి చేయండి. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.